మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నిబంధన మందసము, పరిశుద్ధ గుడారములు, స్థిరపరచబడిన దావీదు సింహాసనములు. నాయనా, ఈ అంశాలు మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు మా తండ్రి, ఈ వాక్యములో ఉన్న సత్యములు మేము గుర్తెరుగుటకు మా కనులను మా చెవులను తెరువ చేయమని నేను వేడుకొంటున్నాం. Lord, we believe and we pray and we declare that we have listening ears, retaining hearts, focused minds, and bodies that are cooperating. సహాయం చేయండి మా ప్రభువా. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగులట్టు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొన్ని వారముల నుండి మనం సమూయేలు గ్రంథంలోని కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆల్ త్రూ ద సమ్మర్, ఇంకా 3 or 4 more weeks we will be continuing with the same series. ఈరోజు దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడుట గురించి ధ్యానం చేసుకుంటున్నాం. వచ్చే వారము దావీదు పాపం చేయటం గురించి 2 chapters లేటర్ ఉన్న సందర్భాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపమును. ప్రయర్ టు దాట్, దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచబడుట మనం చూస్తున్నాం. తిరుగుచూ సంచరించుచున్న ఇశ్రాయేలీలను ఒక రాజ్యముగా దేవుడు చేసి ఉన్నాడు. సౌలును రాజుగా స్థాపించి ఉన్నాడు. సౌలు కొట్టివేయట ద్వారా, పాపము చేయట ద్వారా దావీదును కనుగొని దావీదును స్థిరపరచుట మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఇగ్నోర్ చేసిన వాటిల్లో కొన్ని అంశాలు ప్రధానంగా ఉన్నాయి. దేవుడు చెప్పిన పని చేయకపోవటం ఒకటైతే, నిబంధన మందసము గురించి అసలు ఊసెత్తు కూడా మాట్లాడలేదు సౌలు రాజు. సౌలు రాజ్యాభిషేకం చేసిన తరువాతనే, ఇంచుమించు ఆ కాలంలోనే ఫిలిష్తీయులు ఏలీ ఇంకా బ్రతికి ఉన్న రోజుల్లో నిబంధన మందసాన్ని పట్టుకుపోయారు. పట్టుకుపోయిన తర్వాత రాజ్యాధికారం పొందిన సౌలు దాని గురించి ఒక్కసారి కూడా తిరిగి తీసుకొద్దామనే ఉద్దేశము ఆయనకు, దాని మీద ఫోకస్ లేదు ఆయనకి. Saul neglected the ark of the covenant. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, మందసము పట్టుబడిన వెంటనే ప్రభావము ఇశ్రాయేలీల నుంచి వెడలిపోయెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ప్రవక్త అయిన నాతాను దేవాలయమును కట్టుట గురించి దావీదుకు తెలియచేస్తున్నాడు. పోయిన వారం ఒకళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే, సమూయేలు ప్రవక్త మొదటి అధ్యాయంలోనే మరణించాడు కదండి, సౌలు ఉన్నప్పుడే మరణించాడు, మరి 2వ సమూయేలు గ్రంథము దావీదు కాలములో జరిగిన సన్నివేశాలు ఎవరు రాశారు అని ప్రశ్నించారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్. సాధారణంగా హిబ్రూ రైటింగ్స్లో ఒక మేజర్ ప్రాఫిట్, దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక వ్యక్తి ఉంటే తర్వాత వచ్చే వ్రాతలు వారి పేరు మీద వస్తాయి. ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న భాగంలో నాతాను ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. నాతాను ప్రవక్త మాత్రమే కాకుండా దావీదుకు ఎప్పుడూ పక్కన ఒక దీర్ఘదర్శి ఉండేవాడు. ఆయన పేరు గాతు. ఏ ప్రార్థన చేసి ఏం చేయాలన్నా కానీ డేవిడ్ యూజ్ టు కన్సల్ట్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సమూయేలు గ్రంథము, సమూయేలు మరణించిన తరువాత ప్రాముఖ్యంగా నాతానును మరియు గాతు అనేవారు ఈ గ్రంథాన్ని సమకూర్చి సమూయేలు మీదనే, ఎందుకంటే ఆ స్కూల్ మీదగానే సమూయేలు దావీదును అభిషేకించాడు కాబట్టి ఇట్ స్టార్టెడ్ విత్ శామ్యూయల్ అన్న ఉద్దేశంతో దీస్
letters, these writings were ascribed to Samuel. యాక్చువల్గా సమూయేలు మరణమును మనం ధ్యానించాము మొదటి బుక్లోనే. సో now we know the rest of the writings were from Nathan primarily. నాతాను ప్రధానంగా రాశాడు. ఒకరోజు ప్రవక్త అయిన నాతాను, రాజుల కాలంలో మనకు తెలుసు కవులు ఉంటారు, ఏ మతానికి చెందిన ఆ మతం వాళ్ళు ఉంటారు, ఇట్లా ఏ దేశంలో అయినా ఉంటారు. కింగ్స్ విల్ ఫీడ్ దీస్ థింగ్స్ అన్నమాట. దావీదు కాలంలో ఆ విధంగా లేఖికులు ఉండబట్టే మనకు ఈరోజు బైబిల్ గ్రంథం మన వరకు వచ్చింది. అండ్ వీ నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. దావీదు కాలంలో దావీదుకు ఒక కోరిక, దేవునికి నేను మందిరం కట్టించాలి. రాజుని ప్లీజ్ చేయటం చుట్టూ ఉన్న వారి ఇష్టం. చదవబడిన గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తాం, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదా అనగా. దిస్ ఈస్ ద థాట్ ఆఫ్ డేవిడ్. వెంటనే నాతాను లేచి, రాజా నీకు మంచి కోరిక కలిగింది, నువ్వు చేసే పనులన్నిటినీ దేవుడు దీవించును గాక. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులని దేవుడు మొదటి నుంచి ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని అభిషేకం నీకు తోడై ఉన్నదని కింగ్స్ ప్యాలెస్లో నాతాను దీవించి హీ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్ టు హిజ్ హోమ్. తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే రాత్రికాలం మందు దేవుడు మాట్లాడుతున్నాడు నాతానుతోటి. నాతాను, నువ్వు దావీదుని దీవించావు కదా, రాజా నీకు తోచింది చేయి, దేవుడు నీకు తోడున్నాడని చెప్పావు కదా. దట్స్ నాట్ హౌ ఐఎమ్ థింకింగ్. నీవు వెళ్ళి దావీదుతోటి రేపు ప్లీజ్ కన్వే ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసము ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేను ఎప్పుడన్నా మందిరాల్లో ఉన్నానా, డేరాల్లో ఉన్నానా? నేను గుడారాల్లో డేరాల్లో ఉన్నాను కానీ డిడ్ ఐ ఆస్క్ ఎనీబడి టు కన్స్ట్రక్ట్ ఎ టెంపుల్ ఫర్ మీ? ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను అడిగానా? డిడ్ ఐ ఆస్క్ ఫర్ దట్ ఎనీ టైమ్? కాబట్టి నీవు నా సేవకుడు అయిన దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు పోవుచోటల్లా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను దీవించాడు అని చెప్పుచు, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ. గర్భఫలము నేను నీకు దయచేయబోతున్నాను. నేతన్ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ మెన్షనింగ్ దిస్ బికాస్ ప్రీవియస్ చాప్టర్స్లో దావీదు అనేక మందిని ఉపపత్తులను ఆల్రెడీ తెచ్చేసుకున్నాడు. భార్య కాకుండా అక్కడున్న రాజుల్ని వాళ్ళని కాంకర్ చేసి తెచ్చేసుకున్నాడు. వాళ్ళు కాకుండా నేను నీకు నీ సంతానం నాకు ప్రాపర్ వేలో నీకు బిడ్డనిస్తాను, ఆ బిడ్డ ద్వారా నీ ఈ మందిరం కట్టడము సాధ్యమవుతుంది. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ థ్రోన్. నీ సింహాసనమును అతని ద్వారా నేను స్థిరపరుస్తాను. సో ద పాయింట్ ఈజ్, David did not step into the temple even once. సొలొమోను ప్రారంభించి సొలొమోను కట్టించి సొలొమోను ముగించాడు. కానీ కావలసిన సమస్తము బుక్స్లో వ్రాయించి ఉంచి, ఏ సర్వీస్ ఏ రకంగా జరిగితే ఎంతమంది మ్యూజిషియన్స్ ఉండాలి, ఎంతమంది సింబల్స్ ప్లే చేయాలి, వీటినన్నిటినీ సమకూర్చేశాడు. ఒక టెంపుల్ కట్టడం ఒక్కటే లేదు కానీ కావలసిన ఎంత స్టోరేజ్ మీద అధిపతులు ఎవరు,
దాంట్లో ఉండవలసిన వస్తువులు ఏంటి, దాన్ని ఏ రకమైన బంగారంతో ఏ రకంగా చేయాలి, ఈ మోషే ఇచ్చిన జ్ఞానం అంతటి చొప్పున డేవిడ్ డిడ్ ఎవ్రీథింగ్. ఏ రకంగా కండక్ట్ చేయాలో బహుశా ఇది సొలొమోను వల్ల అయ్యే పని కాదేమో, కానీ వీటన్నిటిని సమకూర్చి వెళ్ళాడు. సో ద పాయింట్ ఈజ్, దెర్ ఈజ్ నో టెంపుల్ యెట్. కానీ పోయిన వారము దావీదు మందసాన్ని ఓబేద్ ఎదోం హౌస్ నుండి తీసుకొని వచ్చి దావీదుపురములో యెరూషలేములో స్థాపించినట్టు మనం చూస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో మెడిటేటెడ్ 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 6 వచనములు, సొలొమోను రోజు దినముల వరకు గిబియోను ప్రాంతములో మోషే వేసిన టెబర్నకిల్ వాజ్ దేర్. బెసలేలు సిద్ధము చేసిన బలిపీఠం అక్కడే ఉంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆఫర్ సాక్రిఫైసెస్, బీ ఇట్ డేవిడ్ ఆర్ సొలొమన్, దే హ్యావ్ టు గో దేర్. మందసం మాత్రము దావీదుపురములో ఉంది, గుడారమేమో గిబియోన్లో ఉంది. బలిపీఠము గుడారము గిబియోన్లో ఉన్నది. ప్లీజ్ pay clear attention to these things. 2 concepts in the Bible we meditated last week. The concept of a tent and the concept of the ark. Tent అంటే మీటింగ్ ప్లేస్. దేవుడు మోషేను కలిసిన ప్రాంతం. మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు, అప్పటికింకా మందసం కూడా చేయబడలేదు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తాం. నాట్ ఈవెన్ ది ఆర్క్ వాజ్ బిల్ట్ యెట్. ఆ టైంలోనే టెంట్ వేసి మీటింగ్ ప్లేస్ వేస్తే దేవునిని వెతికిన వారందరూ ఆ గుడారములోనికి వచ్చుచూ ఉండిరి అని వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి మోషే ఆ మీటింగ్ ప్లేస్లోకి వెళ్తే యెహోషువ నక్కి ఉంటాడు దేవునితో మోషే ఏ విధంగా మాట్లాడుతున్నాడని. Whoever went there, the cloud came in a mighty way. ఓ దేవుడు వచ్చేసాడు మా మధ్యకు అని ఇశ్రాయేలీలకు అర్థమైపోయింది. God's manifestation, God's direction was available in the tent. Now, పలకలు పగలగొట్టి అన్నీ అయిపోయిన తర్వాత మోషే 40 దినములు సెకండ్ టైం టెంపుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కంటిన్యూషన్లో మందసం ఏ విధంగా చేయాలో దేవుడు బెసలేలుకు బయలుపరిచాడు. మందసము సిద్ధం చేయబడింది. మోసెస్ మేడ్ అనదర్ టెంట్ టు కవర్ ది ఆర్క్. ప్రత్యేకంగా మరొక టెంట్ చేశాడు. So the concept of tent was there even before the ark was made. We need to bear that in mind. Gudaramu, canopy, tent is symbolic of meeting place. దేవునిని కలుసుకొను, దేవునితో ముచ్చటించు, దేవుని యొద్ద నుండి డైరెక్షన్ పొందే ప్లేస్ ఇస్ ద టెంట్. ఆ టెంట్లో మందసం పెట్టబడితే ఆ మందసాన్ని యాజకులు మోసుకొని వెళ్ళాలి. బైబిల్లో మనము చూసే మందసం యొక్క మొదటి ఫంక్షన్ యొర్దాను నది ఆపబడుట. యాజకులు వాళ్ళకి నియమించిన చొప్పున కర్రలు పట్టుకొని ద ప్రీస్ట్స్ జస్ట్ స్టెప్డ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ జోర్డన్ బై ఫెయిత్. యొర్దాను ప్రవాహము గొప్పగా ఆపబడినని మనం చూస్తాం. సో tent is serving as a place which gives guidance. నిబంధన మందసము ఆర్కేమో విశ్వాసముతో ప్రయాణం చేయటానికి సాదృశ్యంగా ఉంది. Tent is a meeting place where you pray and where you receive the direction from God. ఇదిగో ఈరోజు మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనగానే మందసము మీద ఎక్కించుకొని the whole people will go. విశ్వాసముతో వెళ్ళిపోతారు. ఈ ప్రయాణము చూచి అలవాటు పడి ఎలా అయిపోయారంటే, ఏలీ కాలముకు వచ్చేసరికి ఫిలిస్తీన్లకి ఈ నిబంధన మందసము ఒక ఏమంటారు, ఒక రిచువల్ వస్తువు అయిపోయింది. ఎట్లాగూ
దేవుని టెంట్ అక్కర్లేదు, మందసం అక్కర్లేదు, ఇవన్నీ వదిలేసి యాజకుల్ని ఇద్దరిని పంపించి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తే ఇజ్రాయెలైట్స్ కేమ్ టు ఎ బిలీఫ్ దట్ ఈ మందసాన్ని వాళ్ళ ముందు తీసుకెళ్ళి పంపిస్తే మాకు ఎటువంటి శత్రువులతో కూడా ఇక మాకు ఇబ్బంది ఉండదు అనే ఫాల్స్ కంక్లూజన్స్కి వచ్చేసారు. పాయింట్ టు బి నోటెడ్ ఈజ్ ద టెంట్ కాన్సెప్ట్ షుడ్ నాట్ బి ఫర్గాటెన్. దేవుని యొద్ద విచారణ చేయకుండా ఎంత విశ్వాసంతో నేను నడుస్తానన్నా అది సాధ్యమా? Faith is a gift from God. We walk by faith because it is God's gift and it works. అంతేగాని దేవుడిచ్చిన మందసము ఇదేదో దీంట్లో ఏదో మహిమ ఉంది, దీన్ని మా ముందు గనక పంపించేస్తే ఎంత ఐగుప్తు సామ్రాజ్యమైన ఇదైనా కానీ ఇది మాకు విజయం ఇస్తుంది అనుకుంటే తప్పు. ఫిలిస్తీన్లు చక్కగా దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. Of course, they were tormented because of that. That's a different story. ఇశ్రాయేలీలు అయితే ఓడిపోయారు, పూర్తిగా ఓడిపోయారు. మందసము పట్టబడినని విని ఏలీ మరణించాడు. ఫిలిస్తీన్ల దగ్గర అలా తిరుగుతూ ఒబేదెదోము హౌస్ దాకా వచ్చినాక తిరిగి ఇట్స్ డేవిడ్ హూ టుక్ ద ఇనిషియేటివ్ టు బ్రింగ్ బ్యాక్ ది ఆర్క్. నౌ ఇది మనము పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. Tent tradition speaks about the manifestation of God. Ark tradition speaks about the presence, దేవుని యొక్క సన్నిధి. జూయిష్ హిస్టరీలో కొన్ని రైటింగ్స్ వాళ్ళు రాస్తారు, రాత్రివేళ మేఘస్తంభం వారికి ఏ విధంగా వచ్చిందంటే లిటరలీ ఈ కెరూబులు సెరూబులు రెండు ఇలా ఉంటే fire came out from that and it started like a fire pillar. Of course, there were some scientific explanations also for that. రెండు మెటాలిక్ ఇవి ఇంత క్లోజ్గా వస్తే ఎట్లా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువైపోయి చుట్టూ మెటాలిక్ బాక్స్ కదా. ఎలక్ట్రిసిటీ వాజ్ ఇన్వెంటెడ్ త్రూ దిస్ ఆర్క్ అనే సైంటిఫిక్ థియరీ కూడా ఒకటి వచ్చింది. We do not know more about this, but these are all from Jewish writings. ఇటువంటి మందసాన్ని, ఇటువంటి టెంట్ని వీళ్ళు భద్రం చేసుకొని రెండు కలుపుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. సమ్ పీపుల్ లేటర్ ఆన్ టెంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే మాకు ఎట్టి పరిస్థితిలో విజయం వచ్చుద్దని ఒక గుంపు తయారైపోయింది. ఎందుకంటే బెసలేలు చేసిన బలిపీఠం అక్కడ ఉంది, మోషే తయారు చేయించిన టెంట్ ఉంది, దీంట్లోనే దేవుడు ఈయనతో మాట్లాడాడు, ఈ టెంట్లోకి వెళ్ళి మేము ప్రార్థన చేస్తే మాకు విజయమే అనే పరిస్థితులు కొంతమంది వచ్చారు ఇశ్రాయేలీలు. ఇంకొంతమంది ఏమో మందసం ముందుకెళ్ళి మేము ప్రార్థన చేస్తే మందసములో నుండి దేవుని మాట్లాడాడు కదా, మేము ఆ మందసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. పీపుల్ వర్ స్ప్లిట్. దావీదు మహారాజు యొక్క మందిరపు ఆలోచన ఈ గుడారాన్నిను ఈ నిబంధన మందసాన్ని ఇది వరకు ఏ విధముగా కలిసి ప్రయాణం చేసినాయో ఆ విధముగా కలపాలనేది దావీదు యొక్క తపన. వర్షిప్ వాజ్ స్టాప్డ్. ఆనాడు మోషే దినములలో దేవుని మేఘం వచ్చి కమ్మేది కానీ ఇన్ దీస్ డేస్ నెవర్ డిడ్ ఇట్ హ్యాపెన్. యెరూషలేమునకు మందసము మోసుకొని వచ్చినప్పుడు కూడా మేఘం రాలేదు. దేవుని గ్రంథంలో మనం చూస్తాం, గిబియోనులో మోషే ద్వారా చేయించిన టెంట్ వాజ్ దేర్ ఇన్ గిబియోన్. ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ మెడిటేట్ అండ్ వీ హ్యావ్ meditated. Problem with the Israelites is some people are okay with praying in the tent. Some people are okay with the ark. But విశ్వాసి జీవితానికి ప్రార్థనా జీవితం ఎంత ముఖ్యమో, విశ్వాసముతో అడిగేయటం ఎంత ముఖ్యమో, ఈ రెండు కావాలని ఇశ్రాయేలీలు ఆలోచించుకోలేకపోతున్నారు. దట్ ఈస్ ద టైమ్ వెన్ గాడ్ రోజ్ అప్ డేవిడ్. ప్రార్థనా పరుడైన దావీదు, గుడారపు అనుభవము కలిగిన దావీదు మళ్ళీ గొలియాత్ అంతటి వ్యక్తిని కూడా ఒడిసెలతో ఒక రాయితో
ఓడించగలిగిన, విశ్వాసముతో ఓడించగలిగిన ఎ పర్సన్ హూ కెన్ బ్రింగ్ టుగెదర్ ఫెయిత్ అండ్ ప్రేయర్. దట్ ఈస్ వాట్ గాడ్ వాజ్ లుకింగ్ అట్. దావీదును కనుగొని దావీదును ఆయన హెచ్చించాడు. బిఫోర్ వి మూవ్ ఆన్, మనం వేసుకునవలసిన ప్రశ్న, ఆచారములలో మునిగిపోయి ఉన్నామా? ప్రత్యక్ష గుడారములో మోషేతో మాట్లాడిన ప్రాంతం కాబట్టి ఈ విధంగా నేను ప్రార్థన చేస్తే, లేకపోతే ఫలానా దైవజనుడు పునాది వేసిన ఈ మందిరం కాబట్టి నేను అక్కడ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నాకు ఇది ఇటువంటి ఆచారాల్లో ఉన్నామా? లేకపోతే ఈ ఆచారంతో పాటు యాజకులు నిబంధన మందసాన్ని ఏ విధంగా విశ్వాసంతో పట్టుకుపోయారో, దేవుని కార్యం చూచారో, అసాధ్యమైన యొర్దానును ఆపారో, ఈ రెండు కలిసిన విశ్వాస జీవితం మనకు ఉంటుందా? వీ నీడ్ బోత్. మనకు రెండు కావాలి. రెండు లేకపోతే మనము మీకాలు వంటి వారమని పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఏం పట్టదు, మనకి ఏం పట్టదు. ఇంట్లో ఉంటాం చక్కగా. ఆ టెంట్ తెస్తున్నప్పుడు when David was dancing, this woman was laughing, smiling. అర్థం కాలేదు విశ్వాసం పరిస్థితి, ఆత్మీయత, దేవునితో ఉన్న సంబంధం. She lost the blessing. She neither understood the concept of tent. దేవాలయమునకు వెళ్ళి దేవుని గుడారములో ఇశ్రాయేలు సమాజం అంతా నాట్యం చేస్తా మందసాన్ని మోసుకొస్తుంటే ఈవిడ ఇంట్లో కూర్చొని నాట్యము చేసేవారిని అపహాస్యము చేయుట ప్రారంభించింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ దేవాలయానికి వెళ్ళే వాళ్ళని, దేవుని మాటలు వినేవాళ్ళని ఆ గుడి మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇటువంటి మాటలు చెప్పొద్దు. మేకాల యొక్క దురాత్మ మన మీద ఉన్నట్టు ఇట్లా చెప్తుంటే, లెట్ దెమ్ లిసన్, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ మేక్ ఎ చాయిస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట దేవుడు ఏర్పాటు చేసి పంపిస్తూ ఉంటాడు. తీర్పు తీర్చడానికి ఇది మంచిది, ఇది మంచిది కాదని చెప్పడానికి మనకు ఆ స్థాయి లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మీకాలో ఆత్మ మనకు అవసరం లేదు. We need those people who can rejoice when the ark is coming. Tent gives the guidance and ark helps us to move by faith like Joshua. సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు పోయిన వారం మనం ధ్యానం చేశాము. ఎప్పుడో మోషే కాలములో ఉన్నటువంటి మహిమ, the tent concept and the ark concept got fused together once again. సొలొమోను కట్టించిన మంటపంలో, దేవాలయంలో డెడికేషన్ రోజు ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ, దేవాలయమును కమ్మిన దేవునికి మహిమ కలుగును గాక. The power of God, the presence of God filled the temple. ఎంతగా అంటే అర్చన చేయించు, యాజకత్వం చేయించిన యాజకులు, they could not enter into the temple. లోపల ప్రవేశించలేనంత ఘనముగా God restored worship and faith life of Israelites through the building of this temple. నాతానుని గురించి మనం చెప్పుకున్నాం కదా, వెళ్ళి దావీదుకు చెప్పు, నువ్వు కాదు నీ బిడ్డలు కడతారని. డేవిడ్ గాట్ ద మెసేజ్ వెరీ వెరీ క్లియర్లీ. నేను అనుకుంటాను దావీదుకు దేవుడు ఆల్రెడీ హింట్స్ ఇచ్చేసి ఉంటాడు. నాయన, నువ్వు కష్టపడి రిసోర్సెస్ గ్యాదర్ చేస్తున్నావు కడదామని, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ పాసిబుల్ విత్ యూ. ఇది నీ వలన సాధ్యము కాదు. దేర్ విల్ బి వన్ మోర్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు, నీ సంతతి నుంచి దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఒకళ్ళు వస్తారు, వారి ద్వారా ఇది సాధ్యమవుతుంది అని నాతాను దావీదుకు చెప్పకముందే ఐ బిలీవ్ డేవిడ్ మైట్ హ్యావ్ పర్సీవ్డ్ వాట్ గాడ్ ఈజ్ అప్ టు. బిఫోర్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం కాదమ్మా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం
18 నుండి 19 వచనం వరకు. నీ దాసుడు నాకు కలుగుబోవు ఘనతను గూర్చి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 18 నుండి 19 వచనం వరకు. నీ దాసుడు నాకు కలుగుబోవు ఘనతను గూర్చి దావీదును నీ దాసుడినైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. దానికంటే ముందుగా మొదటి దిన వృత్తాంతం గ్రంథంలో 16వ అధ్యాయం ఈ రెండిటి డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా చూడాలి. మొదటి దిన వృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 37 నుంచి 41 వరకు మనం చూద్దాం. అప్పుడు మందసము మందిర నిత్యమును కావలసిన మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసావును అతని సహోదరులను నియమించెను. ఒబేదేదమును వారి సహోదరులైన 68 మందిని యోదాతోను కుమారుడైన ఒబేదేదమును హోసానును ద్వారపాలకులుగా నియమించెను. You see here, after David brought the ark to Jerusalem, ఆసాపు నాయకత్వంలో, అంటే కీర్తనలు రాసిన ఆసాపు నాయకత్వంలో ఆర్క్ దగ్గర, మందసము దగ్గర ఒక వర్షిప్ ప్లేస్ దావీదు ఏర్పాటు చేశాడు. నౌ రీడ్ ద ఫాలోయింగ్ థింగ్. గిబియోనులోని గిబియోన్ ఈజ్ అబౌట్ 20 to 30 miles away from Jerusalem. గిబియోను అని మాట్లాడగానే మనకు యెహోషువ సూర్యచంద్రులను ఆపిన స్థలం అది. ఓకే, ప్లీజ్ గో హెడ్. ఉన్నత స్థలములోనున్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము. చాలా నేను చదువుతాను. గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారము మీద, దెర్ ఈజ్ అ టాబర్నాకిల్ హియర్. గిబియోనులో గుడారము ఉన్నది. గుడారం మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము. యుసి, యెరూషలేములోనేమో ఆసాపు ద్వారా ప్రైజ్ అండ్ వర్షిప్, గిబియోనులోనేమో ఉదయాస్తముల యందు అనుదిన నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హిమామును యదుతూనును పేళ్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించను. బోరలు ఊదుటకు, ఇలా కొంతమందిని తాళములు వాయించుటకు, దేవుని గురించి పాడదగిన గీతములు వాయిద్యములు వినిపించుటకు, ఇట్లా డేవిడ్ అపాయింటెడ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ 2 different ప్లేసెస్. స్తుతి ఆరాధన ఒక చోట, బలి నైవేద్యములు మరొక చోట. అంటిల్ ద టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్, these 2 places were active. మనకు అర్థమవుతుంది కదా, దేవాలయం అంటే బలులు అర్పించడం మాత్రమే కాదు. దేవాలయం అంటే నా ఇష్టానుసారంగా నేను ఉంటాను కానీ వచ్చి స్తుతులు అర్పించడం మాత్రమే కాదు. ఈ రెండు కలిసిపోవాలి. బోత్ దీస్ థింగ్స్ షుడ్ గో టుగెదర్, ఓన్లీ దెన్ ఇట్ ఇస్ ఎ టెంపుల్. అప్పుడు మాత్రమే దేవాలయముగా అది పరిపూర్ణమవుతుంది. ఇంత దేవాలయమును గురించి ఇంత గొప్ప జ్ఞానము దావీదుకిచ్చి నువ్వు కట్టకూడదు. ఇది నువ్వు కాదు, నీ బిడ్డలు వేరే వాళ్ళు కడతారు, రాబోయే నీ సంతానము కడతారు అనగానే బహుశా దావీదు బాధపడ్డాడో సంతోషపడ్డాడో, దేవుని చిత్తమును గుర్తించిన దావీదు మాత్రము, ఐ డోంట్ వాంట్ టు సే హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మనం చదువుకున్న భాగంలోని కింద వచనం, మొదటి 2వ సమూయేలు 17:20 వచనం మనం చూస్తున్నాం. 19-20 వచనాలు.
ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. God has showed everything that is going to come to David. Is this the first time God is doing this? మోషే మరణిస్తున్నప్పుడు, యెహోషువ మరణిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు రానున్న జనరేషన్స్లో ఎలా తిరుగుబాటు చేస్తారో మొత్తం చూపించాడు మోషేకి. We meditated that when we were meditating about Moses and Joshua. God has shown them everything, so Moses did not have any trouble. అయ్యో, నేను వాగ్దాన దేశంలో కాలు పెట్టలేకపోయానే, కాలు పెడితే బాగుండేదని ఈ బాధ లేకుండా దేవుడు సమస్తము చూపించాడు మోషేకు. God is doing the same thing here. కలుగబోవునది గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, 20వ వచనం, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఓ లార్డ్, యు నో యువర్ సర్వెంట్. నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. రక్షణ పొందావా బ్రదర్? దేవుణ్ణి తెలుసుకున్నావా బ్రదర్? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా సిస్టర్? ఇటువంటి ప్రశ్నలు మనం తరచుగా వింటుంటాం. We think we know God. Yes, we know. మన పరిమితులు, మన జ్ఞాన పరిమితులు మనం నేర్చుకుంటాం, కానీ there is a different dimension when David says, ప్రభువా, నీ దాసునైన నన్ను, you know everything. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. You know everything about me. చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధుడైన పౌలు ఈ మాటల గురించి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం పెద్దగా చదవాలి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. దేవుని చేత ఎరగబడిన వారును అయి ఉన్నారు. దేవుణ్ణి మనం ఎరగటం కాదు, దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. There is something very unique when the Bible declares దేవుని చేత మనము ఎరగబడి ఉండుట. దావీదు ఈ మాట రాస్తున్నాడు, ప్రభువా, నీ దాసుని నీవు ఎరిగి ఉన్నావు. ఈ మాట ధ్యానం చేస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను పండుకుంటా నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, దినములు పుట్టక మునిపే నా దినములు అన్ని నీ గ్రంథంలో లిఖితములు ఆయన అని వ్రాసిన దావీదు, in a unique way he puts, oh Lord, you know me now. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. What knowing is that? What knowing is this? దేవునికి తెలియంది ఏమైనా ఉన్నదా? దేవునికి అన్నీ తెలుసు. But this is a different knowing where things become more obvious and transparent with God and with you. ఈ నోయింగ్ దేవుడు మనలను, అంటే మనం ఏం చేస్తామో దేవునికి తెలియదని కాదు. లెట్ మీ పాజ్ హియర్ అండ్ టెల్ సంథింగ్ అబౌట్ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. మొన్న ఒక స్మాల్ వీడియో చేసినప్పుడు సంబడి వర్ క్వశ్చనింగ్ మీ, సౌలు పడిపోతాడని దేవునికి తెలుసు కదా, సౌలు తప్పు చేస్తాడని దేవునికి తెలుసు కదా, తిరిగి సౌల్ని ఎందుకు రాజు చేయాలి, ఎందుకు పడిపోవాలి అని ప్రశ్న. సౌలును బట్టి దేవుడు పశ్చాత్తాపడెను. అసలు ఇవన్నీ అవసరమా? Can't God stop it? Why didn't God stop it? Because God knew everything, right? And there is a different knowing God David is mentioning here. దేవునికి సమస్తము తెలుసు.
traditional Protestant understanding of God's foreknowledge is, for example, God elected Joshua. దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. దేవుడు యెహోషువ ఏ విధంగా చేస్తాడో దేవునికి తెలుసు ముందే. సో దేవుని ఎన్నిక గనుక యెహోషువ అయితే పాజిటివ్గా ఉంటాడు, ఖచ్చితంగా నాకు లోబడతాడు, కాబట్టి నేను యెహోషువని మంచి వాటికి ఎన్నుకుంటాను. సౌలు అయితే ఎలాగూ తప్పు చేస్తాడు కాబట్టి సౌల్ని మంచి వాటికి ఎన్నుకోను అని దేవుడు చేశాడు అనుకోండి. ఉదాహరణకి, God is dependent on the foreknowledge God has when God freely chooses God's people, God's things. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు కొందరిని ఎన్నుకోవటానికి కొందరిని ఎన్నుకోపోవటానికి తన పూర్వ జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఇన్ అదర్ వర్డ్స్, సాల్ యొక్క బిహేవియర్ ఈజ్ డిక్టేటింగ్ గాడ్ టు చూస్ వెదర్ గాడ్ కెన్ గో విత్ సాల్ ఆర్ నాట్. మరొకసారి చెప్తాను ఇంకా చిన్నగా. ఒక వ్యక్తి ఒక మంచి పని చేయబోతున్నాడు అని దేవునికి తెలిసి దానిని బట్టి ఇతని జీవిద్దామా వద్దా అని దేవుడు కనుక ఆలోచిస్తే, దేవుని యొక్క స్వేచ్ఛని నా ప్రవర్తన బంధించినట్టు అయిపోద్ది. మై డిసొబీడియన్స్ ఈజ్ నాట్ అలౌవింగ్ గాడ్ టు బీ ఫ్రీ ఇన్ గాడ్స్ చాయిసెస్. అందుకనే దేవుడు సార్వభౌమాధికారుడు కాబట్టి దేవుణ్ణి నీ పాపము నా ప్రార్థన ఏది కండిషన్ చేయలేదు కాబట్టి మనం మంచి వాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా దేవుడు నిర్ణయించిన దానికి గాడ్ విల్ జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ గాడ్ విల్ మేక్ చాయిసెస్. వెన్ గాడ్ మేక్స్ చాయిసెస్, తప్పు చేసిన దావీదు వలె పడిపోయినా God will gather once again. This is not to say God has chosen somebody to perish అనేది నేను అది అంతగా నమ్మను. నేను దానితో అంతగా ఏకీభవించను. I believe God in the end will embrace the whole creation. సమస్త every knee shall bow అనేది నేను ప్రభువునందు గట్టిగా విశ్వసిస్తాను. వినని వాళ్ళని ఎలా ఆయన దారికి తెచ్చుకోవాలో కూడా ఆయనకు తెలుసు. God is sovereign. నా ప్రార్థన, నా తిరుగుబాటు, నీ మంచితనము, నీ చెడుతనము దేవుని చాయిసెస్ని ప్రభావితం చేయదు. So that the creation will continue, so that the salvation will continue, so that we all will be saved through Jesus Christ. ఇంత దూరము చూడగలిగిన, సుదూరము చూడగలిగిన దేవుని మహాజ్ఞానము దావీదు సింహాసనాన్ని స్థిరపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. God did not look at the sin of David and Bathsheba when God is choosing David. No, that is not how God acts. దేవుడు గనక ఆ రకంగా యాక్ట్ చేస్తే ఏ మనిషి మంచి చేయడు. Everybody would have been wiped off by now. దావీదు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. యు నో మీ. 139వ కీర్తనలో దినము ఒక్కటైనా కాకమనిపోయి నా గ్రంథములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అన్నది కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్రావిడెన్షియల్ మెజెస్టిక్ ప్లాన్ ఆఫ్ గాడ్. అగాధములో ఐ థింక్ ఐ మెడిటేటెడ్ దట్ ఆన్ సమ్ బర్త్డేస్. పుట్టి భూదిగంతముల వరకు దిగిపోయి సిలువలో యేసు ప్రభు సంచారం. వెన్ యూ హ్యావ్ ఫార్మ్డ్ మీ ఇన్ ద ఏజెస్, ఇన్ ద డార్క్నెస్, దేవుడు తిరుగు సంచార స్థలముల్లో నీవు ఆ స్థలములో నన్ను కనుగొన్నావు. ఫైనలీ డేవిడ్ గోస్ బ్యాక్. ఎక్కడ? వాళ్ళ నాన్నగారు యెషై, ఇంకా బోయేజు, రూతు, నయోమి వీళ్ళ వరకు వెళ్ళిపోయి డేవిడ్ గివ్స్ అప్ అండ్ హి సేస్, నో, యు ఫౌండ్ మీ ఇన్ దోస్ డేస్.
అనాది కాలములో యేసు ప్రభు 3 దినములు సంచారం చేసే ఇన్ దోస్ స్పేసెస్ యు హ్యావ్ ఫౌండ్ మీ. దావీదు, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా. ఇట్స్ అ గ్రేట్ ప్రామిస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నాకు సింహాసనం కట్టడం కాదు, నేను దేవాలయం కట్టడం కాదు, కానీ నా సంతతిని చిరకాలం ఉండేటట్టు చేస్తానన్నావే. నా సంతతి ద్వారా వచ్చే వాళ్ళలో యేసు ప్రభు రాబోతున్నాడు. His throne is going to be there forever until the sun is there. సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం స్థిరంగా ఉంటుంది. లార్డ్ యు నో మీ. ప్రభువా, నీవు నన్ను ఎరిగి ఉన్నావని ఎప్పుడు చెప్పగలమంటే దేవునితో నిబంధన పూర్వకమైన ప్రేమను మనం అర్థం చేసుకునేటప్పుడు, ఆ స్టెప్స్ వేసేటప్పుడు we can tell that, oh Lord, you know me. Oh Lord, you know me. దావీదుతో నిబంధన స్థిరపరిచినప్పుడు మాట్లాడిన మాట, ప్రభువా నీవు నన్ను ఎరుగుదువు, నీవు నన్ను గుర్తించి ఉన్నావు. యు హ్యావ్ సర్చ్డ్ మీ, యు నో మీ. అబ్రహాము కూడా ఇంచుమించు ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు అబ్రహాముతో నిబంధన చేశాడు ఇదే విధంగా. ఒకసారి మీరు చదవాలి. ఆదికాండం 18వ అధ్యాయం 16-19. అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి ఇది మనం చూస్తే సొదొమ గొమొర్రా ఆ ప్రాంతంలో ఆ సమయంలో దేవుడు అబ్రహామును దర్శించిన తరువాత అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుని చేత అబ్రహాము ఎరుగబడి ఉండెను. లార్డ్ యు నో మీ. హౌ గాడ్ న్యూ అబ్రహాం ఈజ్, ద హోల్ జనరేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ హిమ్. సమస్త భూదిగంతముల ప్రతి ఒక్కరూ అబ్రహాము ద్వారా ఆశింపడతారు. నేను అబ్రహాముని ఈ విధంగా నేను ఎరిగి ఉన్నా, కానీ ఆ విషయం అబ్రహాంకి ఇంకా చెప్పలేదు. చెప్పటానికి ఒక హర్డల్ దాటాలి అబ్రహాం. 22వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మరియు ఈ మాటలు ఎప్పుడంటే, when Abraham did not hesitate to sacrifice his only son. Please go ahead. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిననెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరినూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. చాలు. నీవు నా మాట వినినందున. అబ్రహాము ఎప్పుడైతే విధేయత చూయించాడో, దేవుడు అబ్రహాముని ఏ విధంగా కనుగొన్నాడో అబ్రహాముకు అప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. Earlier, this mystery was not revealed to Abraham yet. అబ్రహాము ఈ దీవెనను అందుకోవటానికి పరీక్షింపబడాల్సి వచ్చింది. పరీక్షించబడిన తరువాత అబ్రహాము, when Abraham was through with this test, the Lord says, I'm going to bless the whole world through you. నిబంధనకు చేరువైనప్పుడు మనము మాట్లాడే మాటలు, వినే మాటలు, నా ప్రభువా నేనేంటో నీకు తెలుసు, నీ దాసుడినైన నన్ను నీవెరిగి ఉన్నావు, నీ దాసురాలనైన నన్ను నీవెరిగి ఉన్నావు.
మోషే నిర్గమకాండంలో కూడా సిమిలర్ ప్యాటర్న్ వి సీ. ఎక్సోడస్ చాప్టర్ 33 verse 12. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పి ఉన్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. 18th నుంచి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఒక్క నిమిషం ఉండండి. 12వ వచనంలో నేను ఒకసారి మీకు చదువుతున్నాను. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని. ఐ హ్యావ్ నోన్ యూ బై యువర్ నేమ్. ద లార్డ్ హ్యాస్ నోన్ మోసెస్ బై హిస్ నేమ్. ద లార్డ్ హ్యాస్ నోన్ అబ్రహాం బై హిస్ నేమ్. ద లార్డ్, నౌ వీఆర్ మెడిటేటింగ్, డేవిడ్ అండర్స్టూడ్, ప్రభువా నేను నీకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. మోషేకు అర్థమైంది, నేనేంటో నీకు తెలుసు అన్నావు కదా. నిబంధన రెస్టోర్ చేయబడింది. అబ్రహాముని నేను ఏ విధంగా ఎరిగి ఉన్నాను అని చెప్పి, అబ్రహాం వాజ్ త్రూ విత్ ద ఫెయిత్ టెస్ట్ అండ్ గాడ్ రివీల్డ్, దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ నోన్ యూ. భూదిగంతముల వరకు ఉన్న జనాంగములన్నీ నీలో ఆశీర్వదించబడతాయి. మోషే గురించి, అబ్రహాము గురించి, దావీదు గురించి చెప్పిన ఈ సంఘటనలు మాకెలా వర్తిస్తాయి? దేవుని యొక్క మేనిఫెస్టేషన్ చూసే టెంట్, దేవుని యొక్క ప్రజెన్స్ని చూచే నిబంధన మందసం, ఇవి మా జీవితాల్లో ఎలా వర్తిస్తాయి? హౌ డు ఐ అండర్స్టాండ్ దట్ ద లార్డ్ నో మీ? దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడని నాకు ఎలా అర్థమవుతుంది? నేను కూడా ఆ స్థాయిలో ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఓసారి యేసు ప్రభు వారు సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. యు నో వాట్ గాడ్ డిడ్? జీసస్ స్పోక్ అబౌట్ ద టెంట్. అయా, ఆ కొండ మీద మా పెద్దలు ఆరాధించారు. అది కాదమ్మా, ఆ ఆరాధన స్థలం పోయిందమ్మా. సొలొమోను కాలంలో అయితే టెంట్ని, ఆర్క్ని నేను మిక్స్ చేశాను. ఇప్పుడు దేవత్వం యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు రూపంలో నీ ముందు ఉన్నది. ద టెంట్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద టెంట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ద ఆర్క్. గాడ్ ఈస్ గోయింగ్ టు గైడ్ యూ. అవునా? మా పితరులు అక్కడ ఆరాధన చేశారు కదా. నో, కాదమ్మా, అలా కాదు ఆరాధన. దేవుడు ఆత్మ గనక ఆత్మతో ఆరాధించే కాలం వస్తుంది. ఇదిగో నీ దగ్గరకు అయితే ఇప్పుడే వచ్చేసింది. ఇట్ హ్యాస్ కమ్ ఆల్రెడీ. ద టెంపుల్, ద tabernacle and the ark are fused whenever worship in truth and spirit is restored. మేము ఆరాధించే వాళ్ళమండి, దేవునితో మాట్లాడే వాళ్ళమండి. బయట లోకంతో మాకు పని లేదండి. మేము తపస్సు చేసుకుంటామండి, మేము కానుకలు బాగా ఇస్తామండి, మా పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తామండి. మేమైతే మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కామండి. ఆచారంలో మేము స్ట్రిక్ట్గా ఉంటామండి. నో, we need that tabernacle experience. At the same time, we need the ark experience. నిబంధన మందసము వెనుక నడిచే హ్యాబిట్ మనకు కావాలి. We need to test the waters by faith. Only then you see the miracle. పొమ్మన్నాడు కదా దేవుడు. పోవాలంటే యోర్దాను అడ్డొచ్చిందేంటి అని కూర్చుని ఉంటే ఇశ్రాయేలీయులు యోర్దాను దాటేవాళ్ళు లేదో మనకు తెలియదు. The bold faith step is walking behind the ark. The deep prayer life is spending time in the tabernacle. Solomon's temple brought those two together. Jesus came down with those two aspects together. పాపి అయిన సమరయ స్త్రీ దగ్గర ఆరాధనను రెస్టోర్ చేసిన దేవుడు. ప్రశ్నలేస్తుంది ఆవిడ. అట్లనా అమ్మ, నీ సంగతి ఏంటి? మంచినీళ్ళకి వచ్చానయ్యా, ఇప్పుడు వచ్చావేంటి? పగలు నన్ను అందరూ పాపులని పిలుస్తున్నారయ్యా, వాళ్ళని తప్పించుకోవడానికి ఇప్పుడు వచ్చాను.
నీవు నన్ను అడిగితే జీవజలములు నేను ఇస్తాను. ఓ నిజమా? ఈ బావి ఇచ్చిన యాకోబు కంటే గొప్పవాడివే నువ్వు. వెళ్ళి నీ పెనిమిటిని బట్టరా. నాకు పెనిమిట్లు లేరయ్యా. అవును లేరు, అది వాస్తవమే. నీకు 5 ఉన్నారు ఇంతకు ముందు చెప్పారు. కొండ విడిచిపెట్టింది, పరుగు తీసింది. యు నో వాట్ హ్యాపెండ్ దేర్? దావీదు చేసిన ప్రార్థన ఆవిడకి సంభవించింది. ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన రక్షకుడు. టు పుట్ దోస్ వర్డ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ప్రభువా నీ దాసురాలను నీ వెరిగి ఉన్నావు. యు నో ఎవ్రీథింగ్ వాట్ ఐ యామ్. మై హార్ట్ ఈజ్ రిస్టోర్డ్ విత్ ద వర్షిప్. నీ దాసురాలను నీ వెరిగి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నిబంధన భాషలో నీవు నేను పాలిభాగస్థులమేనా? ప్రభువుకు అన్నీ తెలుసు ఎంత వాస్తవమో. ప్రభువా నేను నీకు బాగా డీప్గా తెలుసు అన్న ఆ జ్ఞానం మనకు కూడా దేవుని సన్నిధిలో రావాలి. ఇట్స్ నాట్ అబౌట్ డేవిడ్స్ హ్యాండ్స్ బిల్డింగ్ ద టెంపుల్. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ ఓపెనింగ్ ద ఏమంటారు ఇనాగ్రేషన్ సెరమనీలో ఉండటం కాదు. వాస్తవంగా నేతన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైర్ బ్రాండ్ ప్రాఫిట్. తప్పు చేస్తే రేపు దావీదు దగ్గరకు వచ్చి గద్దించేది కూడా ఆయనే. మందసము ఒక ప్రాంతంలో ఉండటాన్ని బహుగా వ్యతిరేకించిన దేర్ ఈస్ ఎ స్కూల్ ఆఫ్ జ్యూస్ హూ డిడ్ నాట్ వాంట్ ద టెంపుల్ ఎట్ ఆల్. నేతన్ వాజ్ ద హెడ్ ఆఫ్ దెమ్. అటువంటి అతను నువ్వు దీవించునుగాక, నువ్వు బాగుండునుగాక, నీ ఆలోచనలన్నీ చేయునుగాక అని దావీదుని దీవించితే God told him, no, not this man, someone else. And David prayed. And God showed him everything. Aya nee daasundi nee verigi unnavu. You know me. You know me. You know the in and outs, and you have shown me, oh, the plan till Jesus Christ and how all the nations are being called through Davidic lineage. నా సింహాసనాన్ని స్థిరపరిచిన దేవా నీకు వందనాలు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. వాట్ ఆర్ వి మెడిటేటింగ్ దిస్ ఈవినింగ్? డు వి నో గాడ్? ఆఫ్ కోర్స్ గాడ్ నోస్ us. Can we tell God back like David said, like Moses said, like Abraham said, like the Samaritan woman said? అవునయ్యా, నీకు సమస్తం తెలుసు, నీవు ఎరిగి ఉన్నావు నన్ను, నా ముందు తెలుసు, నా ఫ్యూచర్ నీకు తెలుసు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఆశీర్వదించిన స్థిరపరిచిన దేవుడు. ఈ దేవుడిని మనము did we meet him in the tent? Did we stop in the tent? టిఎల్ ఆస్బర్న్ గారి బ్రదర్ గురించి రాస్తుంటాడు ఆయన. వాళ్ళని ఎగ్జాంపుల్స్గా పెడితే ఒకళ్ళది టెంట్ లైఫ్, ఒకళ్ళది ఆర్క్ లైఫ్. వాళ్ళ బ్రదర్ ఇప్పటికి కూడా ప్రభువా నేను ఈ ఊరికి వెళ్ళి నీ వాక్యం చెప్పుట నీ చిత్తమేనా అని ప్రార్థన చేసినట్టే ఉంటాడనమాట. ఈయనేమో దేశాలు తిరిగి చనిపోయిన వారిని లేపి స్వస్థతలు చేసిన మహా గొప్ప దైవజనుడు. The real beauty of God is worship. In worship, where the tent and the ark are together. God called us to be like that. మనమే ఆయన గుడారం. ఈ గుడారంలో విశ్వాసము లేకపోతే, మందసం విశ్వాసమునకు సాదృశ్యమైన మందసము లేకపోతే we don't have life. పెళ్ళ మాట్లాడే కొంతమంది మాట్లాడుతుంటారు. వీళ్ళు మాట్లాడుతుంటే అబ్బో వీళ్ళంత భక్తి వీళ్ళకి తప్పితే ఏమి లేదు అని ఫీల్ అవుతాం మనం. కానీ వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళకి టెంట్ లైఫ్ లేదు, ప్రార్థన అనుభవం లేదు. విశ్వాసులకు ఈ రెండు కావాలి, ద టెంట్ అండ్ ది ఆర్క్. ఆ కలయిక నీవే, నేనే. యేసు ప్రభువు ద్వారా ద లార్డ్ హ్యాస్ కాల్డ్ us as his own temple.
Did we meet God in the tent, in the meeting place? Did we walk behind the ark by faith? ఈ రెండు చేస్తుంటే మనము కూడా సమరయ స్త్రీతోటి మనము చెప్పొచ్చు, దేవా నీ దాసుని నీవు ఎరిగి ఉన్నావు, నీ దాసురాలను నీవు ఎరిగి ఉన్నావు, ప్రభువా నీవు ఎరిగి ఉన్నావు, నీవు నిబంధనను అర్థం చేసుకున్నావు. దావీదుకు నిబంధన అర్థమైపోయిన తర్వాత వచ్చిన మాట, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. Until we reach this point, ఈ పరిపూర్ణ దశకు మనం వచ్చే వరకు సమస్య రాగానే వారం రోజులు ఫాస్టింగ్, ఏదన్నా ఒక వాక్యం పట్టుకొని విశ్వాసంతో పరిగెత్తటం, ఇట్లాంటి పొరపాట్లు చేస్తూనే ఉంటాం మనం. ఈ రెండు కలిస్తే దేవుని నిబంధనను మనం అర్థం చేసుకున్నట్టే. Should we be in the tent for some time and walk by faith for some time, or we do both together simultaneously? రెండు కలిసి మనం చేస్తామా? రెండు కలిసి చేయటానికి ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 17:27 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, ఎల్లప్పుడు నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. దానిని ఆశీర్వదించను అనుగ్రహించున్నావు. డేవిడ్ ఈస్ వెరీ ష్యూర్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ త్రూ హిజ్ లినియేజ్. ఆ దర్శనము అందగానే దావీదు మాట్లాడుతున్నాడు, ఇంకా నాకేం కావాలి ప్రభువా, హస్తకృత్యమైన ఈ ఆలయాన్ని నేను కడితే ఎంత, కట్టపోతే ఎంత, నీ దాసుని నీ వెరిగి ఉన్నావు. ఓ యూ హ్యావ్ మేడ్ మీ టు రిటైన్ ఎ స్పాట్ ఇన్ ద బ్లెస్డ్ లీనియేజ్ ఆఫ్ అవర్ మెస్సయా. ప్రభువా నీకు వందనములు. యూ నో మీ, యూ హ్యావ్ రియల్లీ బ్లెస్డ్ మీ. కాపరినైన నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టవే కాకుండా ఎవ్వరు ఈయన మీద విజయం చేయకుండా దావీదుని ఆశీర్వదించాడు. నో ఎనిమీ ప్రాస్పర్డ్ అగైన్స్ట్ డేవిడ్. ఎంత ఆశీర్వాదం! నో ఎనిమీ వాట్ సో ఎవర్, నో ఎనిమీ వాట్ సో ఎవర్. డు వి అండర్స్టాండ్ ద కవెనెంట్ లాంగ్వేజ్? ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. లెట్ us all stand and look to the Lord in prayer. ప్రభువును మనం ఎరిగి ఉన్నాము. ఆయన లోతును, ఆయన ప్రేమ యొక్క లోతును, ఎత్తును రుచి చూస్తూ ఉన్నాము. కానీ we need to come to a place where we can say, oh Lord, you are my redeemer. Oh Lord, you are the one who takes care of everything. You know everything. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. దేవునికి సమస్తము తెలుసని మామూలుగా చెప్పటం వేరు, కవెనెంటల్ లాంగ్వేజ్లో ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావని చెప్పటం వేరు. ఓ పాపాత్మురాలైన సమరయ స్త్రీ ఆ స్థితికి చేర్చబడిందండి. ప్రభువు మనలను పిలుచుచూ ఉన్నాడు. మన టెంట్ లైఫ్ బాగా ఉండిండొచ్చు, విశ్వాసపు జీవితము వీక్గా ఉందేమో, ధైర్యము కొరబడుచున్నదేమో, లేక విశ్వాసపు జీవితము బాగా ఉన్నది కానీ ప్రార్థనా జీవితము కుంటుబడిందేమో. We need tent life. The manifestation of God is felt there. We need to be in the presence of the ark where you feel the presence of God. We need both. We need both. ఈ రెండిటి కలయిక మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన స్వరూప్యములోకి మనం మార్చబడుచు ఉండగా, ప్రభువు యొక్క నిబంధన యేసుక్రీస్తునందు మనందరికీ అన్వయించబడింది కాబట్టి we all are eligible to say, Lord, you know me. ప్రభువా నేను ఏమిటో నీకు తెలుసు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. You know everything. You have foreseen everything. మా తండ్రి, విశ్వాసముతో నాయనా కవెనెంటల్ లాంగ్వేజ్ని మేము
ఉచ్చరిస్తున్నాము. By faith we say, Lord, you know me. You wanted to save some people through me. నా ద్వారా స్థిరమైన సాక్ష్యమును నీవు స్థాపించదలిచి ఉన్నావు ప్రభువా. ఓ తండ్రి, నీకు స్తోత్రములు. సమరయ స్త్రీ ద్వారా ఆ విలేజ్ అంతా మార్చి నీకోసము సాక్షార్థమైన దుర్గమును స్థాపించుకొని ఉన్నావు. ఓ తండ్రి, ఈ నిబంధనలో మేమందరము పాలిభాగస్తులమే. Like Moses, like David, like Abraham, and like the Samaritan woman. Lord, our prayer life and our faith life, we reconsider them once again. ప్రభువా, సహాయము చేయండి, సహాయము చేయండి. విశ్వాసముతో నీ నిబంధన వాక్యములు మేము పలుకుచూ ఉండగా నాయనా, దావీదును సేద తీర్చిన పరిశుద్ధాత్మ దేవుడా, దావీదును కన్సోల్ చేసిన మా యేసయ్య, there is a reason why David said, నా తల్లి గర్భమందు నేను పడకముందే, you know everything, you know everything. He talked the covenantal language. ప్రియ విశ్వాసి, ప్రార్థనా జీవితముకు సాదృశ్యముగున్న గుడారములో ఆర్ యు ఫేరింగ్ వెల్? విశ్వాసముతో ముందడుగు వేసే నిబంధన మందసము వెనుక నడిచేటప్పుడు ఆర్ వి ఫేరింగ్ వెల్? ఎక్కడ బలహీనపడుచున్నాము, ఎక్కడ కృంగిపోతున్నాము? Oh, the point of Solomon building the temple is to restore the worship to the mighty God. సమరయ స్త్రీ దగ్గర కూడా దేవుడు స్తుతి ఆరాధనను పునరుద్ధరించాడు. ఈ సాయంకాలము మన హృదయములో ప్రభువు ప్రార్థనా జీవితమును, విశ్వాసపు నడకను, ఓ we walk by faith not by sight అని ఘనముగా మందసము వెనక వెళ్ళినట్టుగా, యొర్దాను వంటి సమస్య ఉన్నా కానీ ముందుకు వెళ్ళినట్టుగా ప్రభు మనల్ని పిలుచుతూ ఉండగా, we need to back it up. Our faith walk in the tabernacle with prayers, in the tent with where the meeting place is with our Lord. ప్రభు మనల్ని పిలుచుతూ ఉండగా దావీదు పాడినట్టు, ఇదిగో నా తండ్రి నా దేవుడు నీవే అని ఆయన నాకు మొరపెట్టునని వాక్యములో మనము చూచి ఉండగా, నా తండ్రి నీవే, నా దేవుడు నీవే అనే పాట మొదటి వచనం పాడుకుందామండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా.
నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను, పగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను, పగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. ప్రభువా, మా తండ్రి నాయన, మా ప్రార్థనా జీవితమును, మా విశ్వాస జీవితమును సరిచేయమని యథార్థమైన ఆరాధన చేయొచ్చు. టెంట్లో మేము గ్యాదర్ అయ్యి నిన్ను కలుసుకొని నీ మేనిఫెస్టేషన్ మేము చూచినట్లును, నీ మందసము వెనక మేము నడుచుచు నీ ప్రజెన్స్ను ఆస్వాదించినట్లును, విశ్వాసముతో ముందడుగు వేయినట్లును సహాయం చేయమని. మా దేవా, మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు నాయన. యు నో us, Lord. You know everything. మా తండ్రి, మా ప్రభువా, ఈ కవెనెంటల్ లాంగ్వేజ్లో మేము కూడా పాలిభాగస్తులమని విశ్వసిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.